ఎంతగా. అందువల్ల వాక్యం చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు? ఆయన ప్రేమకి ఏమైనా హద్దులు ఉన్నాయా? వెడల్పు, పొడవు, లోతు ఏమైనా ఉందా? లేదు. మనము దేవుడితో చెయ్యి వేసి నడిచినంత కాలం దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమలో మనం ఉన్నామంటే ఇంకా గొప్ప. ఆయన ప్రేమలో మనం ఉన్నామంటే ఇంకా గొప్ప. అందువల్లే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పోయిన వారు మనం నేర్చుకున్న మంచి మాటల్లో, నిజమైన ద్రాక్షావల్లిని నేను. ఏమన్నాడు దేవుడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. నాలో అబద్ధం లేదు, చీకటి లేదు, మోసం లేదు, అవునా కదా? పొగడతలు లేవు, హెచ్చు తగ్గులు లేదు. నేను నిజాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంట? నిజమైన ప్రేమ గలవాడు. రెండో మాట నేర్చుకోవాల్సిన మాట, ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయన ప్రేమ అంటే మనం ప్రేమై ఉండాలి. ఆయన ప్రేమ అంటే మనం ఎలా ఉండాలి? ప్రేమై ఉండాలి, అబద్ధం ఉండకూడదు. ఆయన సత్యమైతే మనము సత్యమై ఉండాలి, అసత్యమై ఉండకూడదు. యేసు ప్రభు వారిని ఎక్కువ శాతం తప్పులు పట్టడానికి చాలా మంది వచ్చారు. యేసు ప్రభు వారిలో ఏ తప్పులు దొరుకుతాయా? ఈయన ఎప్పుడు పట్టుకుందామా, ఈయన ఎప్పుడు చంపుదామా, ఈయన ఎప్పుడు పాడు చేద్దామా ఎదురు చూసిన వాడు ఆ దినాల్లోనే ఉన్నారంటే ఈ దినాల్లో లేరా? ఆలోచించండి, ఈ దినాల్లో లేరా? క్రైస్తవులంటే పడని వాళ్ళు లేరా? దేవుని బిడ్డలంటే పడని వాళ్ళు లేరా? అబ్బో వీళ్ళు భలే దేవుని బిడ్డలంట అని ఎగతాళి చేసేవాళ్ళు లేరా? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. ఎగతాళి చేయబడాలన్నా మనమే కారణం, దేవుడు ఘనపరచబడాలన్నా మనమే కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనము ఆయన తీగలం. దేవుని వాక్యం చెప్తుంది, నాలో ఫలించని ప్రతి తీగను నా తండ్రి ఏం చేస్తాడు? ఆయన కత్తిరించి పడేస్తాడు. మనం ఎంతవరకు ఫలిస్తున్నామా? ఎంతవరకు ఎదిగామా? ఎంతవరకు ఎదుగుతూ ఉన్నామా? అసలు ఫలింపే లేదా? ఆలోచించవలసిన మాట ఇది. మీరు మాట ఏంటో మీరు